నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌంటింగ్ రోజు నిబంధనలు పాటించే వాళ్లు వైకాపా ఏజెంట్లుగా అవసరం లేదంటూ కౌంటింగ్ కేంద్రాల్లో గొడవకు సిద్ధంగా ఉండాలని అర్థం వచ్చేలా మాట్లాడిన సజ్జలపై తెలుగుదేశం ఫిర్యాదుతో గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. సజ్జల అనుచిత వ్యాఖ్యలతో ఓట్ల లెక్కింపు రోజు రెండు వర్గాల మధ్య గొడవలకు దారితీసే ప్రమాదం ఉందని తెలుగుదేశం నేత దేవినేని ఉమా లీగల్ సెల్ తరపున న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో సజ్జలపై తాడేపల్లి సీఐ బత్తుల కళ్యాణరాజు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 153, 505, 125 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వంలో 5 ఏళ్లుగా నెంబర్ 2గా వెలుగొందిన సజ్జలపైనే కేసు పెట్టడం పోలీసు శాఖ మారిన తీరుకు నిదర్శనమనే అభిప్రాయం వినిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ అంటే వైకాపా నేతలు ఎందుకు భయపడుతున్నారని తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైకాపా అర్థంలేని ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. పోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ అధికారి సంతకంతో పాటు స్టాంపు ఉండాలన్న నిబంధన లేదని వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్పై అధికారుల సంతకం ఉండి సీలు స్టాంపు లేకపోయినా వాటిని తిరస్కరించకుండా లెక్కించాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ గతంలో సర్క్యులర్ జారీ చేశారని వివరించారు. ఈసీ ఏదో సడలింపులు ఇచ్చిందని దీనివల్ల అక్రమాలు జరుగుతాయనే వాదన అసంబద్ధమన్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైకాపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అశోక్ బాబు దుయ్యబట్టారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఎట్టకేలకు విధుల్లో చేరారు. 2 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పోస్టింగ్లో చేరారు. క్యాట్ ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయగా ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్గా సీఎస్ పోస్టింగ్ ఇచ్చారు. ఫలితంగా పదవి విరమణ చేసే రోజు విజయవాడలోని కార్యాలయంలో ఏబీవీ బాధ్యతలు చేపట్టారు. తర్వాత మాట్లాడిన ఏబీవీ కష్టకాలంలో తనకు అండగా ఉన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు డ్రెస్తోనే పదవి విరమణ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఉదయం బాధ్యతలు స్వీకరించేందుకు ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఏబీవీ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కుమారుడిని హత్తుకున్న ఆమె భావోద్వేగానికి గురయ్యారు. పలువురు సహచరులు, స్నేహితులు, అధికారులు ఏబీవీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ భోగాపురం సమీపంలోని అసైన్డ్ భూములు లాక్కోవడంలో సీఎస్ జవహర్ రెడ్డి హస్తం ఉందని భావిస్తున్నట్లు బాధిత రైతులు వెల్లడించారు. చావునైనా చస్తాం కానీ 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్ని అధికారులకు ఇవ్వబోమని తెగేసి చెప్పినట్లు రైతులు తమ బాధలను వివరించారు. విశాఖ భూ కబ్జా బాధితులతో కలిసి తెలుగుదేశం, జనసేన నేతలు మీడియా సమావేశం నిర్వహించగా సీఎస్ జవహర్ రెడ్డి స్వయంగా వచ్చి భూములు చూసినట్లు బాధిత రైతులు వెల్లడించారు. రౌడీల్ని ఉసుగొలిపి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాల మేరకే అధికారులు రైతుల పొలాల్లో రాళ్లు పాతారని జనసేన నేత మూర్తి యాదవ్ ఆరోపించారు. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. జూన్ 2న సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో జరిగే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా తెలిపారు. పరేడ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు ఎన్నికల కమిషన్ అనుమతితో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులతో పాటు తెలంగాణ ఉద్యమకారులకు, పోలీసులకు అవార్డులు, సన్మాన కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా ఫుడ్ ఫెస్టివల్, కార్నివాల్, లైటింగ్, ఫ్లాగ్ మార్చ్, ఈవెంట్ తరహాలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులకు శిక్ష పడే వరకు రాజకీయ న్యాయ పోరాటం చేస్తామని భాజపా తెలంగాణ నేతలు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భాజపా నేతలు ధర్నా నిర్వహించారు. తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ కేసుపై మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానంతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని అనుమానం కలుగుతోందన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దానాపూర్ గ్రామంలో పోడు రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటున్నారని అటవీ శాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే తమకు న్యాయం చేయాలంటూ రైతులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. వానాకాలం సాగుకు సన్నాహకాలు చేసుకునే క్రమంలో పోడు రైతులు దుక్కులు దున్నేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు అభ్యంతరం తెలిపిన అటవీ అధికారులను రైతులను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏళ్ల తరబడిగా ఇవే భూములపై ఆధారపడి తాము జీవిస్తున్నామని, ఇప్పుడొచ్చి అటవీ అధికారులు దౌర్జన్యం చేయడం సరికాదని పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రికార్డు స్థాయిలో డబ్బు, బంగారం, మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన మార్చి 16 నుంచి మే 30 వరకు జప్తు చేసిన నగదు, బంగారం విలువ 1100 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. 2019 లోక్సభ ఎన్నికల వేళ 390 కోట్ల విలువ చేసే బంగారం, డబ్బు సీజ్ చేయగా ఈసారి 182% ఎక్కువగా జప్తు చేసినట్టు ఐటీ శాఖ ప్రకటించింది. ఇదంతా ఓటర్లను ప్రభావితం చేయగల లెక్కల్లో చూపని సొమ్ముగా పేర్కొంది. అత్యధికంగా ఢిల్లీ, కర్ణాటకలో 200 కోట్ల రూపాయల చొప్పున నగదు, పసిడిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. తమిళనాడులో 150 కోట్లకు పైగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలలో 100 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం జప్తు చేసినట్టు ఐటీ శాఖ తెలిపింది.
కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగుతోంది. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోని మోదీ 45 గంటల సుదీర్ఘ ధ్యాన ప్రక్రియ చేపట్టారు. గురువారం రాత్రి మొదలైన ధ్యానం రేపు సాయంత్రం వరకు కొనసాగనుంది. ఈ సమయంలో ఆయన మౌనవ్రతం పాటిస్తున్నారు. ప్రధాని మోదీ కాషాయ దుస్తులు ధరించి ధ్యానం చేస్తున్న దృశ్యాలను భారతీయ జనతా పార్టీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పంచుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ ఉదయం భాస్కరుడికి నీటితో అర్ఘ్యం సమర్పించిన మోదీ ముకుళిత హస్తాలతో సూర్య నమస్కారం చేశారు. వివేకానంద స్మారక ప్రాంగణంలో జపమాల పట్టుకుని జపం చేసుకుంటూ కలియ తిరిగారు. తర్వాత మళ్లీ ధ్యాన మండపంలో కూర్చుని ధ్యానం చేపట్టారు. ఈ సమయంలో ప్రధాని మోదీ కేవలం కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం మాత్రమే తీసుకుంటున్నారు. రేపు సాయంత్రం వరకు ఈ ధ్యానం కొనసాగిస్తారు. 2014 లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తొలిసారి ఈ తరహా ఆధ్యాత్మిక పర్యటన చేపట్టిన మోదీ 2019లో కేదార్నాథ్ ఆలయ గుహల్లో ధ్యానం చేశారు. ప్రధాని మోదీకి దేవుడిపై నిజంగా భక్తి ఉంటే ఇంట్లో పూజలు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హితవు పలికారు. రాజకీయాలు, మత విశ్వాసాలు రెండు వేర్వేరు అని, వాటిని ఎప్పుడూ కలపకూడదని సూచించారు. ఎన్నికలతో మతపరమైన అంశాల్ని ముడిపెట్టడం సరికాదన్నారు. కన్యాకుమారిలో మోదీ చేస్తున్న 45 గంటల సుదీర్ఘ ధ్యానాన్ని డ్రామాగా అభివర్ణించారు. ఇలాంటి డ్రామాలు దేశానికి హాని చేస్తాయని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ సినిమా వచ్చేంత వరకు మహాత్ముని గొప్పతనం ఎవరికీ సరిగా తెలియదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే మండిపడ్డారు. గుజరాత్ నుంచి వచ్చిన మోదీకి గాంధీ గొప్పదనం తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గాడ్సే మార్గాన్ని ఎంచుకున్న మోదీకి గాంధీ గురించి తెలియదని ఖర్గే చురకలు వేశారు. ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన 21 రోజుల గడువు ముగుస్తుండటంతో జూన్ 2న తాను లొంగిపోనున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. జూన్ 2న తిరిగి తీహాడ్ జైలుకు వెళ్లనున్నట్లు తెలిపారు. జైల్లో తనను ఎంత వేధించినప్పటికీ ఎవరికీ తలవంచబోనని స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తన ఇంటి నుంచి బయలుదేరి తీహాడ్ జైలుకు తిరిగి వెళ్లనున్నట్లు వెల్లడించారు. తాను జైలుకు వెళ్లిన తర్వాత కూడా సంక్షేమ పథకాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. వైద్య పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ను మరో 7 రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం దిగువ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సూచించింది. ఈ మేరకు కేజ్రీవాల్ దిగువ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై రేపు దిగువ కోర్టులో విచారణ జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆలయ మహాద్వారం వద్ద అమిత్ షాకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తర్వాత గర్భాలయంలోకి వెళ్లిన షా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. తర్వాత అమిత్ షాకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం పలికారు. ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. అమెరికాలో నిర్వహించే స్క్రిప్స్ జాతీయ స్పెల్లింగ్ బీ పోటీలో భారతీయ విద్యార్థుల హవా కొనసాగుతోంది. తాజాగా తెలుగు సంతతికి చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ స్పెల్ బీ పోటీలో విజయం సాధించారు. ఫ్లోరిడాకు చెందిన బృహత్ సోమ ఫైనల్లో 29 పదాల్ని 90 సెకండ్లలో తప్పు లేకుండా చెప్పి $50,000 నగదు బహుమతి గెలుచుకున్నాడు. బృహత్ 7వ గ్రేడ్ చదువుతూ ఉండగా అతడి తండ్రి శ్రీనివాస్ సోమ స్వస్థలం నల్గొండ. ఈ ఏడాది స్పెల్లింగ్ బీ పోటీలో 245 మంది విద్యార్థులు పాల్గొనగా 8 మంది ఫైనల్కు చేరారు. ఇందులో బృహత్, ఫైజన్ జాకీ మధ్య టై అయింది. ట్రై బ్రేకర్లో ఇద్దరికీ 90 సెకండ్ల సమయం ఇవ్వగా జాకీ 20 పదాల్ని సరిగ్గా చెప్పగా బృహత్ 29 పదాల స్పెల్లింగ్లను తప్పులు లేకుండా చెప్పి టైటిల్ గెలిచాడు. 2022లో జరిగిన పోటీల్లో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్ 90 సెకండ్లలో 22 పదాల స్పెల్లింగులు తప్పులు లేకుండా చెప్పగా ఆ రికార్డును బృహత్ అధిగమించాడు.